బెంగుళూరు టు ముంబైకి ఎయిర్ ఫ్లైట్‌లో వచ్చామండి. ఇక్కడికి రీచ్ అయిపోయాం ముంబైకి. ముంబైకి వస్తే ముంబై నుంచి మళ్ళీ మా కనెక్టింగ్ ఫ్లైట్ జేఎఫ్‌కే అనమాట. జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి మేము. అందుకని ఇక్కడ ఇంటర్నేషనల్‌కి వెళ్ళాలి కదా! డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్‌కి వెళ్ళేందుకు టైం పడుతుంది. కొంచెము దిగుతూనే ఫాస్ట్‌గా వచ్చాం. మామూలుగా అయితే ఫ్లైటు మాకు లైట్‌గా స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ లేట్ అనమాట బెంగుళూరులో ఫ్లైటు. అయినా కూడా హాఫ్ అన్ అవర్ అర్లీగానే వచ్చి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాయి. ముంబై ఎయిర్‌పోర్ట్ చాలా కార్నర్‌లో ఉంటుంది. ఇంటర్నేషనల్‌కి వెళ్ళాలి కదా! డొమెస్టిక్ నుంచి చాలా టైం పడుతుంది నడుచుకుంటా. ఏమంటే ఎక్కడ సిగ్నల్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్‌కి ఎట్లా వెళ్ళాలి? మనకి ఎక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది ఇదంతా. కానీ ఎక్కడ సరిగ్గా లేవు. కొంతమంది అడగాల్సి వచ్చింది అక్కడ వర్కర్స్‌ని ఎయిర్‌పోర్ట్‌లో. కొంతమందికి ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న వాళ్ళకి తెలీదని చెప్పారు. అందుకని వెతుకుతూ వెళ్ళాము. ఇక్కడ బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఎప్పటికైనా సెక్యూరిటీ చెకింగ్ అనేది సపరేట్ లైన్స్ ఉంటాయండి. ఈ లైన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ రష్ ఉండదు. ఈ సింబల్స్ లేనిదాన కొంచెం వెతకాల్సి వచ్చింది. అదే అనదర్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఈ విధంగా ఉండదు మనకి. అబుదాబి, ఇతిహాడ్, ఎమిరేట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెము సింబల్స్ అనేది బాగా పెట్టి ఉంటారు వాళ్ళు. ఈ సింబల్స్ చూసుకుంటూ వెళ్ళేతలకి కొంచెం ఎయిర్‌పోర్ట్ మొత్తం తిరిగినట్టు అనిపించింది మందికి. ఎందుకంటే ఒక కార్నర్‌లో పెట్టారు ఇది బిజినెస్ క్లాస్ వాళ్ళకి సెక్యూరిటీ చెకింగ్ అనేది మనకి. అక్కడికి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు. అడిగి అందరిని కనుక్కున్న తర్వాత మనీ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు అందుకు చేసుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మా సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. స్టాంపింగ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసామండి. ఇక్కడికి వస్తే ఫస్ట్ మనకి లాంజ్ ఎక్కడ ఉందా అనేది ఇప్పుడు మళ్ళీ లాంజ్ చూసుకునే పని అయిపోయింది. ఇదంతా షాపింగ్ది డ్యూటీ ఫ్రీ అని కొంతమంది చాక్లెట్స్ మందు తీసుకునే వాళ్ళు ఇదంతా అన్నమాట. ఇది ₹1,00,000 పైన ఉంది. ఏందా అని చూశాను. అంతేకాకుండా డ్రెస్సెస్ అందుకు షాపింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఇక చేస్తూ ఉన్నారండి. డ్రెస్సెస్తో పాటు ఇంకా మనకి బ్యూటీకి సంబంధించినవి అందుకు ఉంటాయి కదా, అవి కూడా షాపింగ్ చేస్తున్నారు. నాకైతే షాపింగ్ అవసరం లేదు. ప్లస్ లాంజ్ ఎక్కడ ఉంది ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకునేట్టు అనిపించింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అంతా వాక్ చేయడం వల్ల పిల్లలకు కొంచెం టైర్డ్ అయినారని చెప్పారు. అందుకని పక్కన ఉంది ఇక లాంజ్, ఆదాని లాంజ్ అని ఉంటుంది. కానీ ఇక్కడ ఆదాని లాంజ్ అనేది 2 ఉన్నాయి. దేనికి వెళ్ళాలి అనేది చూస్తున్నాం. ఫస్ట్ ఒక సైడ్కి వెళ్తున్నాం. ఒక సైడ్కి వెళ్తే అది బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు మనకి బిజినెస్ పాస్ ఇచ్చేస్తుంటారండి, లాంజ్ పాసు. అదొకటి మనకి ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇంకొకటి వచ్చి డబ్బులు పే చేసేది ఉంది, అదాని లాంజ్ దాని పేరు కూడా. మేము ఫస్ట్ డబ్బులు పే చేసానికి వెళ్ళాము. ఇది వాళ్ళు చెప్పారు ఇది మీకు కాదు సపరేట్గా ఉంది మీకు అని చెప్పి అటు సైడ్కి వెళ్తూ ఉన్నాం మళ్ళీ. ఎంటర్ అవుతున్నాయి. ఫస్ట్ మన టికెట్ చూపించాలని, మన ట్రావెల్ పాస్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకున్నారు. తర్వాత లోపలికి వెళ్ళిపోవచ్చు మనము. లోపలికి వెళ్తూనే ఫస్ట్ మా పిల్లలు హంగ్రీగా ఉన్నారనుకుంటే ఫుడ్కి తీసుకెళ్తున్నాను అనమాట. ఫుడ్లో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి మొత్తం వీడియో చూడండి. ఫ్రూట్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, మ్యాంగో లస్సీ, జ్యూసులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. పిల్లలకి ఇష్టమైతే శాండ్విచ్, దానికి ఇష్టపడే పిల్లలకి శాండ్విచ్లు ఉన్నాయి. టీ కూడా విడివిడిగా టీ కూడా ఉంది.
వాటర్ మిలన్, క్యాంటీలోప్స్, పియర్స్ పెట్టారండి. ఈ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు కట్ చేసి పెట్టారో కూడా తెలీదు. కొంచెం చాలా మార్నింగే కట్ చేస్తారా ఏమి అనేట్టుగా అనిపించింది నాకు. బాటిల్స్, పిల్లల చాక్లెట్ మిల్క్ అందుకున్నాయి. ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఇది మ్యాంగో లస్సీ తీసుకున్నాను కదా, మ్యాంగో లస్సీ అయితే ఎక్కువ పెరిగేసి పుల్లంగా పులిసిపోయినట్టు మనకి అనిపించింది నాకు. ఇదంతా సీటింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అందుకు సపరేట్గా ఒక రూమ్ ఉంది. అక్కడే బార్ దగ్గర కూర్చొని మనం ఆల్కహాల్ కూడా తీసుకోవచ్చు. సీటింగ్ ఏరియా చాలా ఉంది. అంతేకాకుండా మనకు స్లీప్ ఏరియా కూడా ఒక ప్లేస్ ఉందండి. అది మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. బోర్డింగ్‌కు టైం అవుతుంటే అందుకని గేట్ దగ్గరికి వచ్చేసాం. గేట్ దగ్గరికి వస్తే ఇక్కడ ఫస్ట్ రూల్ ఏ విధంగా ఉందంటే, బిజినెస్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ అలో చేయడం లేదండి ఈ లేడీ. లాస్ట్‌లో పంపిస్తుంది. ఫస్ట్ ఎకానమీ క్లాస్ వాళ్ళని పంపించేస్తుంది. తర్వాత అడిగాము ఏంది ఈ విధంగా అంటే, లేదు బిజినెస్ క్లాస్ వాళ్ళు లాస్ట్‌లో వెళ్ళాలి అని చెప్పింది. ఇక్కడ కూడా చెక్ చేస్తున్నారు మన లగేజ్ అనేది. చాలామంది బిజినెస్ క్లాస్ వాళ్ళు కొంచెం అప్సెట్ అయ్యారు. ఏంది ఇది రూల్స్ అని చెప్పేసి. ఎకానమీ వాళ్ళు అయిపోయిన తర్వాత బిజినెస్ క్లాస్ వాళ్ళు ఎంటర్ చేస్తున్నారండి. ఇది మటుకు ఎయిర్ ఇండియాలో మాకు ఇది నచ్చలేదు. వాళ్ళని వీల్ చైర్స్ వాళ్ళని అందరిని కలిపి పంపించేస్తాం. మామూలుగా అయితే ఫస్ట్ రూల్ అనేది పాటిస్తారండి. అన్ని ఎయిర్లైన్స్లో చూసింటాం మనము. ఫస్ట్ ఇన్ఫాన్స్ వాళ్ళని, తర్వాత వీల్ చైర్లో వెళ్ళే వాళ్ళని, తర్వాత అనమాట లాస్ట్లో మమ్మల్ని పంపించేసారు బిజినెస్ క్లాస్ వాళ్ళని. అక్కడ వచ్చి మళ్ళీ మొత్తం షూస్ కానించి అన్నీ ఇప్పేసి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఫ్లైట్లోకి అలౌ చేశారు మమ్మల్ని. లాస్ట్లో వెళ్తున్నాం ఫ్లైట్లోకి. ఎయిర్ ఇండియాలో కొంచెం స్టార్టింగ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది అయింది. పోంగ ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ ఎక్కుతూనే ఎవరైనా సరే వాటర్ బాటిల్ అయితే పెట్టేసే ఉన్నారు. పెడుతూనే మనకి జ్యూస్ కానీ ఏమని తెచ్చిస్తారండి, కూల్ డ్రింక్స్ కానీ. వీళ్ళు ఏమీ తెచ్చిలేదు ఎయిర్ ఇండియాలో. పిల్లలు అడిగారు ఏం తెచ్చడం లేదని. ఐ డోంట్ నో, మీరు అడగండి అని చెప్పాను. వాళ్ళేం పలకలేదు మనకి. వాళ్ళు మాకు ఇచ్చిన షాల్ అండి. తర్వాత పిల్లలు అడగంగా తెచ్చిచ్చారంట జ్యూస్, బటర్ మిల్క్. అందుకు వాళ్ళ పిల్లల షూస్ ఎందుకు ఇచ్చినాయి చూపిస్తున్నారు నాకు. హాట్ టవల్ ఇచ్చారు. అడిగితేనే ఇస్తున్నారండి ఎయిర్ ఇండియాలో, లేకపోతే లేదు. ఇది మనకి వాళ్ళు ఇస్తారు కదా బాక్స్లో. ఒక నైట్ డ్రెస్ ఇచ్చారు. ఇవన్నీ ఒక లేడీ వచ్చి అందరికి ఇస్తూ పోతుంది. ఇది మాకు ఇచ్చిన ఒక బ్యాగులో ఇవన్నీ ఇచ్చారండి. సాక్స్లు, ఒక హ్యాండ్ క్రీము, లిప్ బాము ఇవన్నీ ఉన్నాయి అందులో. ఎందుకు రిమోటు, మన బెడ్ను ఫ్లాట్గా చేసుకోవాలన్నా ఏ విధంగా చేసుకోవాలనేందుకు కూడా ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. అందులో బటన్స్ వస్తే చాలు మనకి చేసుకోవచ్చు. ఇది మనకి డైనింగ్ అనమాట. ఎందుకందుకు టేబుల్ సైడ్లో ఉంటుంది. ఇది ఓల్డ్ ఫ్లైట్స్ వేసేసారు. అంత బాగలేదండి ఈ ఫ్లైట్స్. మనకి బిజినెస్ క్లాస్ కూడా అంత యూజ్ఫుల్ ఏం లేదు. ఇది తీసుకొని కూడా డబ్బులు వేస్ట్ అనిపించింది. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మెనూ ఇది మొత్తం బార్ మెనూ ఒకటి, ఫుడ్ మెనూ ఒకటి ఇచ్చారు.
బ్రేక్ఫాస్ట్ తెచ్చిచ్చారండి. బ్రేక్ఫాస్ట్‌కి ఫ్రూట్స్ ఇచ్చాడు, 3 ఇడ్లీస్ ఇచ్చారు, కొద్దిగా ఉప్మా, ఒక స్మాల్ దోస, సాంబార్ ఇచ్చారండి. తర్వాత క్యాపుచినో ఒకటి తీసుకున్నాను నేను. సేపు ఉన్న తర్వాత పనుకొని లేచిన తర్వాత ఆకలి అవుతుంటే వెళ్ళి స్నాక్స్ అడుగుతుంది మా పాప. స్నాక్స్ అడిగితే ఏం లేవు వాళ్ళ దగ్గర. జస్ట్ ఒక పాప్కార్న్, ఒక కుకీస్ ఇచ్చారు. ఈ కుకీస్ అంత నచ్చలేదు, జస్ట్ పాప్కార్న్ తినింది. మామూలుగా అయితే అనదర్ ఫ్లైట్స్లో పిల్లలు అడిగితే ఐస్ క్రీమ్ అంట, చాక్లెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి, సీరియల్, మిల్క్. ఎయిర్ ఇండియాలో చాలా బ్యాడ్గా ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం నుంచి ఎయిర్ ఇండియా మరి తీసుకోకూడదు అనిపించింది. ఫ్లైట్ కూడా వరస్ట్గా ఉంది. లోపల మా పాప బార్బీని తెచ్చుకొని దాన్ని పెట్టుకొని ఆడుకుంటుంది, దాన్ని హ్యాంగ్ చేసింది. దానికి కూడా ఫుడ్ తినిపిస్తుందంట ఫుడ్ టయానికి. మనకి హీట్ చేసేందుకు మొత్తం మన ఫుడ్ అంతా ఇక్కడ పెడతారండి వీళ్ళు. ఐసు, వాటర్ కానీ వాటర్ ఫిల్టరు, ఐస్ మేకర్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ ఫుడ్ స్టాండ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటారు. తర్వాత నాకు దిగే ముందర ఇచ్చిన ఫుడ్ అండి ఇది. మా పాప కూడా ఏదో ఫుడ్ తెప్పించుకుంది, అది ఆడుతూ తింటూ ఉందన్నమాట. చికెన్ తీసుకుంటాను, చికెను, రైస్ ఇచ్చారు తనకి, యోగట్టు. నేను కూడా రైస్ తీసుకున్నాను, అందులోకి వెజిటేబుల్ కర్రీ, పన్నీర్ నాకు ఇచ్చారు. ఒక పాపడ్ ఇచ్చారండి, చపాతి ఇచ్చారు. తర్వాత ఏం కావాలంటే నేను ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. వాళ్ళు చాక్లెట్ కేక్ ఉందని చెప్పారు, కేక్ వద్దు ఫ్రూట్ బౌల్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ మేము జేఎఫ్కే దగ్గరికి వచ్చేసాక మాకు ఫుడ్ అనేది ఇచ్చారండి. ఇది జేఎఫ్కేలో మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. బాత్రూమ్, రెస్ట్ రూమ్స్కి వెళ్తే వాటర్ కూడా బయటికి వచ్చి ఉందండి. ఇండియన్స్ చాలామందికి ఎయిర్ ఇండియా అంటే ఇష్టము, మెయింటైన్ చేస్తే ఎక్కువ మంది తీసుకుంటారు. ఇంకా ఇప్పుడు జస్ట్ యంగ్స్టర్స్ ఎవరు ఎయిర్ ఇండియాలో చాలా తక్కువ మంది ట్రావెల్ చేసండి, ఎక్కువ ఓల్డ్ పీపుల్స్. అందుకు మా లాంటి వాళ్ళు ఫస్ట్ టైం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అడగడం వల్ల మేము ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్ తీసుకున్నాం ఈసారి. మామూలుగా అయితే ఎప్పుడు ఖతార్ అంట, ఎమిరేట్స్ ఇలాంటి ఫ్లైట్స్కి ఎక్కువ వెళ్తుంటాం. టికెట్ ఎక్కువైనా కూడా ఇండియన్స్కి చాలామంది ఇష్టం ఇండియాలో డైరెక్ట్గా ఎక్కి వచ్చేసి ఇక్కడ జేఎఫ్కేలో దిగేయచ్చు, లేకుంటే ఇక్కడ జేఎఫ్కేలో ఎక్కితే డైరెక్ట్గా ఇండియాలో దిగచ్చు అని చాలామంది ఇష్టపడతారు. మధ్యలో నా సీట్ ఫ్లాట్ చేసుకుందామని ట్రై చేస్తే ఒకసారి ఆ బటన్ కూడా స్టక్ అయిందండి. కొంచెం కష్టపడాల్సింది. మా ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.